హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు అంతేకాకుండా జిల్లా కోర్టుల్లో చరిత్రలోనే అతిపెద్ద రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. నోటిఫికేషన్స్ వచ్చాయి. ఆల్రెడీ ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది. ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఎవరైనా చూడకుంటే చూడండి. మరి చాలామంది ఏమడుగుతున్నారంటే, సార్ సిలబస్ ఏముంటుంది, సో మాకు కొద్దిగా చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. సిలబసే కాదండి, ప్రీవియస్ పేపర్స్ కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రీవియస్గా మనకు సిలబస్లో ఎలా ఉంది, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అడిగారు, ఏంటి అనే వివరాలు కూడా మీకు ఇస్తాను. మరి ప్రీవియస్ పేపర్స్ మీరు ఏ విధంగా పొందాలి అనే వివరాలు కూడా మీకైతే చెప్తాను. ఓకేనా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. 80 మార్కులు ఒకే ఒక ఎగ్జామ్ అండి. ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది మనకు, 80 మార్కులు. ఓకే, ఫస్ట్ ఆ 40 మార్కులు ఒక పార్ట్ ఉంటుంది, ఇంకొక 40 మార్కులు ఇంకొక పార్ట్ ఉంటుంది. ఓకే, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలి ప్రతి ఒక్కరు. ఓకే, సో ఫ్రెండ్స్గా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. మనకు ఈ యొక్క హైకోర్టు సిలబస్లో స్టాటిక్ జీకే, ఓకే, స్టాటిక్ జీకే పాత్ర చాలా ఎక్కువగా ఉందండి. నేను ప్రీవియస్ పేపర్లో చెప్తాను, మీకే అర్థమవుతుంది. ఈ స్టాటిక్ జీకే మన దాంట్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మన కరెంట్ అఫైర్స్లో. సో మరి జనవరి నుంచి కంపల్సరిగా మనము కరెంట్ అఫైర్స్ కూడా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాంట్లో స్టాటిక్ జీకే ఉంటుంది, సో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతిరోజు ఒక 20 జీకే క్వశ్చన్స్ కూడా అందచేయడం అయితే జరుగుతుందండి. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి ఈ పీడిఎఫ్ వచ్చేసి దాదాపుగా ఒక 10 months పీడిఎఫ్ వస్తుంది మీకు. మరి ఆ పీడిఎఫ్ వచ్చేసి 150 రూపీస్ అండి. ఈ పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళకి ఓకే, మరి హైకోర్టు ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉచితంగా అందచేయడం అయితే జరుగుతుంది. సో అవి ఏంటంటే జస్ట్ మీకు అసలు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మరి మీకు కావాలి అనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపినట్లయితే మీకు పంపడం జరుగుతుందండి. పీడిఎఫ్ కంప్లీట్గా మీరు చదువుకోవచ్చు. ఓకే, లేట్ చేయకుండా డీటెయిల్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము సిలబస్ని గమనించినట్లయితే జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ ఇంగ్లీష్ అనేవి 2 ఉండడం అయితే ఇక్కడ మనం చూడవచ్చండి. ఓకేనా? మరి యాజ్ పర్ ద సిలబస్ మనకు 80 మార్కులు ఉంటాయి. సో ఈ 80 మార్కుల్లో మనకు 40% మార్కులు, ఓకేనా, 40% మార్కులు మినిమం అయితే తెచ్చుకోవాలి ఓసీ అభ్యర్థులు. ఓకే, అంతేకాకుండా ఎస్సీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారు 35 మార్కులు తెచ్చుకోవాలి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండ్ బీసీ అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులు మరి 30% మార్కులు అయితే తప్పకుండా తెచ్చుకోవాలి. మరి యొక్క 80 మార్కుల్లో కనుక మనం చూసినట్లయితే 40 మార్కులు జనరల్ స్టడీస్ ఉంటుంది. ఓకేనా? ఈ జనరల్ స్టడీస్లో కూడా ఏమేమి ఉంటాయి అనేది కూడా చూద్దాము. ఒక ప్రశ్నకి 1 మార్కు. మరొక 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. 40 మార్కులు జనరల్ నాలెడ్జ్, 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుందండి. 90 నిమిషాల టైము. మరి ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. అందరూ కూడా గమనించాలి. లాస్ట్ టైం ఇంగ్లీష్లో కండక్ట్ చేశారండి ఎగ్జాము, కానీ ఈసారి ఏంటంట తెలుగులో కూడా పేపర్ ఉండబోతుంది అంటూ మనకైతే సో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడము జరిగింది. సో ప్రీవియస్ పేపర్ కూడా చూపిస్తాను. క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఏ విధంగా ఉందో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? మన కరెంట్ అఫైర్స్ తీసుకోండి, దాంట్లో స్టాటిక్ జీకే ఉంది కదా, స్టాటిక్ జీకే ప్లస్ జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే ప్రతిరోజు 20 ఉంటాయి. అందులో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? మరి ఇక్కడ చూద్దామండి. ఇండియన్ ఆర్ట్, జనరల్ నాలెడ్జ్లో ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అంటే ఏముంటాయండి? సో భారతదేశంలోని రాష్ట్రాల్లో సాంప్రదాయ నృత్యాలు, ఓకే, కూచిపూడి కావచ్చు, భరతనాట్యం కావచ్చు, ఒడిస్సీ కావచ్చు, కథక్కలి కావచ్చు, మోహిని అట్టము కావచ్చు, ఇవన్నీ కూడా సాంప్రదాయ నృత్యాలు. సో ఇవన్నీ దీంట్లోకి వస్తాయండి. కల్చర్ సాంప్రదాయాలు. ఓకే, మన రాష్ట్రానికి సంబంధించిన సాంప్రదాయాలతో పాటు భారతదేశంలో వివిధ రకాల సాంప్రదాయాలు ఇందులో ఉంటాయి. ఇండియన్ ఆర్ట్, ఓకే, ఆర్ట్ వివిధ కల్చర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవాలయాన్ని కట్టడానికి ఏ రకమైనటువంటి శైలిని ఉపయోగించారు, అలాంటివి అంటే వివిధ రకాల దేవాలయాల గురించి మనం తెలుసుకోవాలి. డ్యాన్స్ అండ్ మ్యూజిక్. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ అండి. ఇక్కడ అందరూ కూడా గమనించాలి. ఇండియన్ హిస్టరీ అనగానే మనకి ఏదో డెప్త్గా అడిగేస్తారు అని అనుకోవద్దు. ఓకేనా? ఇక్కడ ఇండియన్ హిస్టరీ అంటే ఏం అడుగుతారంటే
జస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే అడుగుతారు ఇక్కడ. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇది కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచే రావడం జరుగుతుంది. ఓకే, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జాగ్రఫీ, నెక్స్ట్ అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఇన్ జనరల్ సైన్స్. ఇవన్నీ కూడా మన కరెంట్ అఫైర్స్లో ఉంటాయండి. డైలీ బిట్స్ రూపంలో డైలీ 20 అందజేస్తున్నాను. అందరికీ తెలుసు, దాదాపుగా ఒక 15,000 బిట్స్ అయితే ఉంటాయండి మన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో. ఓకేనా, జనవరి నుంచి అయితే చదవాలి. సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇందులో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయండి. ఇవన్నీ కూడా మన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో కవర్ అయి ఉంటాయి. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనము ప్రిపేర్ చేస్తున్నామండి. ఆల్మోస్ట్ ఒక 15 to 20 మోడల్ పేపర్స్ అయితే మీకు అందజేస్తాను ఇంగ్లీష్ పైన. ఇంగ్లీష్ ఎవరైతే ఈసారి పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాస్తారో ఈ యొక్క 40 మార్క్స్కి సంబంధించి వాళ్ళకి జాబ్ అయితే పక్కా అని చెప్పుకోవచ్చండి. జనరల్ స్టడీస్ అందరు చదువుతారు, ఈ ఇంగ్లీష్ పైనే ఉంటుందంతా. ఇక్కడ ఏముంటుంది మరి, రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్. రీడింగ్ కాంప్రహెన్షన్ అండి, ఒక పేరాగ్రాఫ్ ఇచ్చేసి ఓకే, ఆ పేరాగ్రాఫ్ అంతా చదివి కింద ఒక 4-5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా. ఇటీవల మనకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ జరిగింది తెలుసా. ఆ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో పార్ట్ బిలో తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇచ్చారు. ఆ ఇంగ్లీష్ పార్ట్ని చూడు, సేమ్ సిలబస్. ఓకే, ఎర్రర్ స్పాటింగ్, ఏదైనా తప్పితం ఉన్నట్లయితే దాన్ని కనుగొనాలి. సో క్లోజ్ టెస్ట్, పారా జాంబుల్ లేదా సెంటెన్సెస్, జంబుల్ ఆడ్ మ్యాన్ సెంటెన్స్ అవుట్, ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం దీన్ని. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి, ఖాళీలు పూరించుట. సెంటెన్స్ కంప్లీషన్ లేదా పారా కంప్లీషన్. సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఓకే, ఐడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ అనేది అన్ని పోటీ పరీక్షలకు సేమ్ ఇదే ఉంటుందండి సిలబస్. సో ఇక్కడ కూడా అదే ఇచ్చారు, దీంట్లో ఏమైతే ఎక్స్ట్రా అయితే లేదు అని అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది సిలబస్ అంటే కంప్లీట్గా. ఓకే, గుర్తుంచుకోవాలి. దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మోడల్ పేపర్ చూద్దాం, లాస్ట్ టైం ఏ విధంగా అడిగారు అసలు అనేది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం మనకి ఇంగ్లీష్లో వచ్చింది పేపర్ తెలుసా, ఈసారి మాత్రము తెలుగులో వస్తుందండి పేపర్. తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్, మంచి డిసిషన్గా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి లాస్ట్ టైం అయితే ఇంగ్లీష్లో అయితే కండక్ట్ చేయడం జరిగిందండి. ఆన్లైన్ అండి, ఇప్పుడు కూడా ఆన్లైనే. అంతేకాకుండా డ్యూరేషన్ 120 minutes, టోటల్ మార్క్స్ 100 అండి. ఓకేనా, సో 100 మార్క్స్, నో నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. సో ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ అంటే నో అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఎగ్జామినేషన్ ఇప్పుడు కూడా ఇవి పడ్డాయి, బట్ సిలబస్ అంతా సేమ్ అండి. ఇప్పుడు మనకి ఎన్ని 16 రకాల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి కదా, అన్నిటికీ సేమ్ సిలబస్. ఓకే, అన్నిటికీ సేమ్ సిలబస్, అందరూ కూడా గమనించాలి. సో మరి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ పార్ట్ అండి ఇది. ఓకే, జనరల్ నాలెడ్జ్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని 40. మనం అనుకున్నాం కదా 40 క్వశ్చన్స్ అడుగుతారని. సో జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్. సో ఇక చూద్దాం మరి మనకి సి క్యాథడ్రాల్ చర్చ్ ఈజ్ లొకేటెడ్ ఇన్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి స్టాటిక్ జీకే అంటారు, స్టాండర్డ్ జీకే లేదా స్టాటిక్ జీకే. సి క్యాథడ్రాల్ చర్చ్ అంటే ఈ యొక్క సి క్యాథడ్రాల్ చర్చ్ అనేది ఎక్కడ ఉంది అని అర్థం, అంటే గోవాలో ఉంది. ఇదే స్టాండర్డ్ జీకే లేదా స్టాటిక్ జీకే అని దీన్నే అంటారు, ఇలాంటి వాటిని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అ ఫేమస్ సారంగి ప్లేయర్. సారంగి అంటే అదొక వాయిద్యం అండి. క్రింది వారిలో సారంగం అనేటువంటి వాయిద్యాన్ని ప్లే చేయడంలో ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు ఎవరంటే ఉస్తాద్ సబ్రీ ఖాన్. ఎవరండి? ఉస్తాద్ సబ్రీ ఖాన్. అంటే ఫేమస్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ క్వశ్చన్ అడుగుతారు. ఓకే, ఇంపార్టెంట్. చూసారా, మనం సిలబస్లోనివే అడుగుతున్నారు ఇక్కడ చూడండి. వెన్ వాజ్ జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ ముంబై ఎస్టాబ్లిష్డ్. జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ అనేది ముంబైలో ఉంటుందండి. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు మరి? 1952లో. అంటే జహంగీర్ అనేటువంటి వ్యక్తి మొఘల్ చక్రవర్తి అండి. ఈయన కళలకు చాలా చాలా ప్రసిద్ధి. ఈయన పెయింటింగ్స్లో, కట్టడాలు కట్టించడంలో చాలా ఫేమస్ అండి. అందుకే ఈయన గురించి అడిగారు. చూసారా, మనకు సిలబస్లో ఏముంది? ఆర్ట్ అండ్ కల్చర్ అడిగారు. సో ఇక్కడ ఆర్ట్ గురించి అడిగారు కదా, సింపుల్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ 1942 మహాత్మా గాంధీ వాజ్ అండర్ హౌస్ అరెస్ట్ ఫర్ 21 months. 1942లో మహాత్మా గాంధీని 21 నెలలు హౌస్ అరెస్ట్ ఎక్కడ చేశారు? ఎక్కడండి?
1942లో క్విట్ ఇండియా మూమెంట్ టైంలో ఆగా ఖాన్ ప్యాలెస్లో అండి, ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది, ఆగా ఖాన్ ప్యాలెస్లో వీరిని అరెస్టు చేయడం జరుగుతుందండి. ఈ బిట్స్ అన్ని మీకు మన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో కవర్ అవుతాయండి, గమనించాలి అందరూ కూడా. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 1942 క్విట్ ఇండియా మూమెంట్ అండి, ఆ టైంలోనే అరెస్ట్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ది ఆపరేషన్ ఇన్ విచ్ సర్దార్ పటేల్ కుడ్ కన్విన్సెడ్ ద నిజాం ఆఫ్ హైదరాబాద్ టు మెర్జ్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ విత్ ఇండియా. అంటే హైదరాబాద్ని పాలిస్తున్నటువంటి నిజాం, ఓకే, అప్పుడు సంస్థానంగా ఉండేదండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా అప్పుడు మనకు 562 సంస్థానాలు ఉండేది. సో అందులో కొన్ని కలవలేదు. సో మరి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరేంటి? ఏంటండి? ఆపరేషన్ పోలో. ఏమంటారు దీన్ని? ఆపరేషన్ పోలో లేదా పోలీస్ చర్య లేదా ఆపరేషన్ కాక్రోచ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫేమస్ ఇండియన్ బిల్డింగ్ డిడ్ ద 1945 ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హిందూ ఫౌజ్ ట్రయల్స్ టేక్ ప్లేస్? ఎక్కడండి? రెడ్ ఫోర్ట్ అండి. ఆజాద్ హిందూ ఫౌజ్ అనేది మరి ఫేమస్ ఇండియన్ బిల్డింగ్ డిడ్ 1945 ఇండియన్ నేషనల్ ఆర్మీ ట్రయల్స్ టేక్ ప్లేస్. అంటే మొట్టమొదటి కవాతు ఎక్కడ నిర్వహించారు? ఆజాద్ హిందూ ఫౌజ్ మన భారతదేశం యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారండి. మొట్టమొదటి ట్రయల్ కవాతు ఎక్కడ నిర్వహించారు? రెడ్ ఫోర్ట్లో అండి. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్? జూట్ అంటే ఏంటండి? జనుము అండి. ఓకేనా? జనుము ఉత్పత్తిని ఏమంటామంటే ఫైబర్ రెవల్యూషన్ అంటాము. సో వెస్ట్ బెంగాల్లో చాలా ప్రసిద్ధి. వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా ఎక్కడ? హూగ్లీ నది పరివాహక ప్రాంతంలో చాలా చాలా ప్రసిద్ధి ఇది. ఓకే, గోనె సంచులు తయారు చేస్తారు దీనితో. ఓకే, సో ఇది కూడా స్టాండర్డ్ జీకేనే అండి. సో మరీ అంత డెప్త్కి వెళ్ళరు, క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ బందీపూర్ టైగర్ రిజర్వ్ అండ్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్? బందీపూర్ టైగర్ రిజర్వ్ లేదా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం లేదా జాతీయ పార్క్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. కర్ణాటక. బందీపూర్ యొక్క ప్రత్యేకత ఏంటండి? భారతదేశంలోనే మొట్టమొదటి టైగర్ రిజర్వ్. ఓకే, దీని యొక్క ప్రత్యేకత. మరి భారతదేశంలో అత్యధిక టైగర్ రిజర్వ్లు ఎక్కడున్నాయి? టైగర్ స్టేట్ అని దేన్ని అంటామంటే మధ్యప్రదేశ్. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, దీక్షభూమి స్తూప ఈజ్ లొకేటెడ్ ఇన్? దీక్షభూమి స్తూపము అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఎక్కడండి? నాగ్పూర్, మహారాష్ట్ర. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. ఇవి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అండి. చూసారా? వాట్ వాజ్ ద విన్నింగ్ బిడ్ అమౌంట్ టాటా కంపెనీ ఆఫర్డ్ టు ద గవర్నమెంట్ టు అక్వైర్ ఎయిర్ ఇండియా? $180 బిలియన్. చూసారా? కరెంట్ అఫైర్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో మీకు కావాలంటే దీన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఈ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా మన దగ్గర ఉన్న మూడు పేపర్స్ ఇంకా కొన్ని గ్యాదర్ చేస్తున్నాను. సో 3 పేపర్స్ అయితే ప్రజెంట్ మన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ తీసుకున్న వారికి ఉచితంగా ఇస్తాను, తీసుకోండి. ఓకే, అంతేకాకుండా పోలీస్ పేపర్స్ కూడా వస్తాయి, ప్రీవియస్ పేపర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో వస్తాయి. దాంట్లో కొన్ని బిట్స్ ఉంటాయి, అవి కూడా మీరు చదువుకోవచ్చు. మీకు కావాలంటే దీన్ని నేను పంపిస్తానండి. సో నెక్స్ట్ క్లాసెస్ చేయడానికి ట్రై చేస్తాను. హౌ మెనీ ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ దేర్ ఇన్ వన్ సింగిల్ మాలిక్యులర్ ఆఫ్ ఓజోన్? అంటే ఓజోన్ పొర ఎన్ని అణువులతో నిర్మితమై ఉంటుందంటే 3 అండి. O3 అంటాము. ఓజోన్ని మనం ఏమంటాము? O3. మామూలు ఆక్సిజన్ మనం పీల్చుకునేది O2. మరి ఇది పైన ఆకాశంలో ఒక పొరలాగా ఏర్పడుతుంది కదా, O3 అది. చూసారా? క్వశ్చన్స్ అనేవి సింపుల్గానే ఉంటాయి, మనం ఎప్పుడో విన్నట్లుగానే ఉంటుంది. ఓకే, ఆప్టికల్ ఫైబర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్? ఆప్టికల్ ఫైబర్ అండి, దృశ్య తంతువులు అంటాం మనం దీన్ని. దేనిపైన పనిచేస్తాయి? సో ఇంటర్నల్ రిఫ్లెక్షన్, టోటల్ సంపూర్ణాంతర కాంతి పరావర్తనము అనేటువంటి ధర్మం ద్వారా ఇది పనిచేస్తుంది. సో మీ క్లాస్ చెప్తాను లేండి ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తే టైం అవుతుంది. సో నేను ఖచ్చితంగా ఎవరెవరికి అయితే క్లాసెస్ కావాలో, ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ చేయండి, ఐ విల్ అప్డేట్. అంతేకాకుండా పీడిఎఫ్ అందరు తీసుకోవడానికి ట్రై చేయండి, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.